హలో పిల్లలు, ఈరోజు మీరు కథను వినడానికి సిద్ధమేనా? ఈరోజు నేను మీకోసం ఒక చక్కటి కథను చెప్తున్నాను, వినండి. కథ వ్యర్థ ఉపకారం. అనగనగా ఒక అడవిలో ఒక కొంగ ఉండేది. ఒకసారి ఒక తోడేలు ఒక దుప్పిని చంపితింది. చివర్లో ఒక ఎముక ముక్క దాని గొంతుకు అడ్డుపడింది. అది తీసుకోలేక మింగలేక నానా అవస్థలు పడింది. అది క్రమేపీ దాన్ని ఎంతో బాధించింది. దారిన వచ్చిపోయే జంతువులన్నిటినీ ఆ తోడేలు తనకు ఈ బాధను తప్పించాలని కోరింది. కానీ దాని నైజం తెలిసి ఏ చిన్న జంతువు కానీ పక్షి కూడా దాని దగ్గరకు వెళ్ళలేదు. చివరకు ఒక కొంగ అటుగా వచ్చి దాని అవస్థను గమనించింది. అయ్యో, ఇది నిజంగానే బాధపడుతోందని జాలిపడింది. దాని బాధ నివృత్తి చేసి లబ్ధి పొందవచ్చు అనుకుంది. తోడేలు దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి ఉంచమంది. తన పెద్ద ముక్కును నోట్లోకి దించి ఆ ఎముక ముక్కను తీసేసింది. తోడేలు హమ్మయ్య అనుకుంది. ఎంతో సాయం చేశావని కొంగను మెచ్చుకుంది. నీకంత సాయం చేస్తే ఒక్క మాటతో సరిపెట్టుకుంటావా అంది కొంగ. దాని అమాయకత్వానికి నవ్వుకొని తోడేలు, అమాయకురాలా, నా బాధను తప్పించావు గనక నిన్ను క్షమించి వదిలేశాను. లేకపోతే నా నోట్లోకి పెట్టిన నీ తలను కొరికి పలహారంగా తినలేక కాదు, బతికిపోయావు, వెళ్ళిపో అంది. తోడేలు బుద్ధికి కొంగ ఎంతో నొచ్చుకుంది. ఇలాంటి దుష్టుడికి సాయం ఎందుకు చేశానా అనుకుంది. పిల్లలు, దీంట్లో నీతి, ఉపకారం చేయవలసిన వారికి చేస్తేనే సత్ఫలితాన్ని ఇస్తుంది, సంతృప్తిని ఇస్తుంది. అల్పులకు ఉపకారం చేసి ఫలితాన్ని ఆశించడం వలన ప్రయోజనం ఉండదు. ఈ కొంగకు కూడా అలాంటి అవమానమే జరిగింది. కథ సమాప్తం. మళ్ళీ మరొక చక్కటి కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన కామెంట్లు పెట్టండి. థ్యాంక్ యూ.